ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీస్ కస్టడీని మరో వారం రోజులు పొడిగించింది సుప్రీంకోర్టు. దర్యాప్తుకు సహకరించాలని ప్రభాకర్ రావుకు సూచించింది. డిసెంబర్ 26న పోలీస్ కస్టడీ నుంచి రిలీజ్ చేయాలని, తదుపరి విచారణ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సిట్ అధికారులను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావుని మరో వారం రోజుల పాటు సిట్కు అప్పగించింది సుప్రీంకోర్టు. అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిట్ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీని మరొక వారం రోజుల పాటు పొడిగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 26వ తేదీన ఆయనను పోలీస్ కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. నిజానికి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చాలా పెద్ద ఎత్తున అక్రమంగా చాలా మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారని ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఈరోజు సుప్రీంకోర్టుకు నివేదించారు. ఇప్పటికే దాదాపు వారం రోజుల నుంచి ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. సో ఆ పోలీస్ కస్టడీలో ఆయన తమకు సహకరించలేదు, అయినప్పటికీ కూడా ఇంటరాగేషన్ చేసి అనేక వివరాలను రాబట్టామని సుప్రీంకోర్టుకు ఈరోజు వెల్లడించారు. సో ఆ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు ఆయనను పోలీస్ కస్టడీకి అప్పగించాలని, ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి పంపాలని సుప్రీంకోర్టుకు నివేదించారు. అయితే జ్యుడిషియల్ రిమాండ్కు పంపేందుకు కోర్టు నిరాకరించింది. అయితే ఈ వారం రోజుల పాటు ఆయనను విచారించి తగిన విషయాలన్నీ కూడా రాబట్టాలని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశించడంతో మరోసారి ఆయనను వారం రోజుల పాటు ఆయన పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 26వ తేదీన ఆయన పోలీస్ కస్టడీ నుంచి విడుదల కాబోతున్నారు. అనంతరం పోలీసు విచారణకు, దర్యాప్తుకు సంపూర్ణంగా సహకరించాలని ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మధ్యలో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈరోజు ప్రభాకర్ రావుకు వారం రోజుల కస్టడీ మరోసారి పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. ప్రధానంగా అనేక మంది ప్రముఖులవి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పేరుతో ఆయన ఫోన్లను ట్యాప్ చేశారనేది ప్రధానంగా ఆయనపై ఉన్నటువంటి అభియోగం. అలాగే పలువురు జడ్జిలు, డ్రైవర్సు, జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ప్రభాకర్ రావు ట్యాపింగ్ చేశారు. వాటితో పాటు చాలా ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేశారనేటువంటి ఆరోపణలు ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లారు. సో ఆ నేపథ్యంలో అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్సెస్ కానీ ఏవీ లేవు. కేవలం ఆయనను హరాస్ చేసేందుకే, వేధించేందుకే కంటిన్యూస్ గా ఆయనను విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆయనను విచారిస్తున్నారు. 69 ఏళ్ల వయసులో ఆయన చాలా ఓల్డ్ పర్సన్. సో అలాంటి వ్యక్తి, క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి వ్యక్తికి అంతసేపు విచారణ జరపడం వల్ల, దర్యాప్తు జరపడం వల్ల కంప్లీట్ గా పోలీసులందరూ ఆయన వేధిస్తున్నారని ఆయన తరపునటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టుకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇరుపక్షాల వాదనలు ఉన్న తర్వాత ప్రభాకర్ రావుకు మరోసారి వారం రోజుల పాటు పోలీసు కస్టడీలోనే ఉండాలని, ఆ మేరకు ఆయన ఇంటరాగేషన్ చేసి తగినటువంటి వివరాలు రాబట్టాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం తీర్పు ప్రకటించినటువంటి పరిస్థితి. సో తర్వాత జనవరిలో మరోసారి కేసు విచారణ చేయబోతుంది. అప్పటి వరకు కూడా ఆయనను అరెస్ట్ చేయడం కానీ, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈలోగా పోలీసులు పిలిచినప్పుడల్లా దానికి సంబంధించినటువంటి దర్యాప్తుకు సహకరించాలని ఆదేశాలు ఇచ్చింది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.